అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలోని గోదాంగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆలయ కమిటీ తెలిపారు. సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పుణ్యక్షేత్రంలో ఆ జగద్రక్షకుడైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నందున అదే సమయంలో మన హుస్నాబాద్లోని గోదాంగడ్డ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం స్వామివార్లందరికీ అభిషేక కార్యక్రమాలు మరియు పంచరుద్ర అభిషేక సహిత హోమాలు కూడా నిర్వహించడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆ జగద్రక్షకుడైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఇదే తంతు మనం ప్రతి సంవత్సరం కానీ ప్రతి కార్యక్రమంలో కానీ ఇలానే పాల్గొనాలందరినీ చేస్తూ ఆ జగద్రక్షకుడైనటువంటి ఆ పరంధాముడైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహాలు వర్ధిల్లాలని ఆశిస్తూ జయ శ్రీరామ్. హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అరుణ్ శర్మ ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులందరం కూడా కలిసి హోమం చేయడం జరిగింది. రాముని ప్రతిష్ఠ సందర్భంగా భక్తి భావాన్ని పెంపొందించుకోవడం కోసం పాశ్చాత్య దేశాల వాళ్ళందరూ వచ్చి మనల్ని అందరినీ చెల్లాచెదురు చేసి మన హిందూ సంస్కృతిని అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఒక మహత్తర ఘట్టం చూస్తున్నామంటే మన జన్మ ధన్యమైనట్టే. మన జీవిత కాలంలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కావడము, అయోధ్యలో రామ మందిరం కావడం అనేది చాలా మనము ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలితమని మనమందరం కూడా భావించాలి. కూడా పుస్తకాలలో చారిత్రాత్మకంగా మిగిలిపోవాలి అనే ఉద్దేశంతో ప్రతి దేవాలయాలలో ఒక ఇంట్లో కూడా ఎవ్వరు పూజ చేయకుండా లేని రోజు అంటే బహుశా ఈ రోజేమో అనుకుంటున్నాము. వాళ్ళ గృహాలను అలంకరించుకోవడము, ఇళ్లలో పూజలు చేయడము, సాయంకాలం దీపాలు పెట్టడము, ప్రతి ఒక్క గుళ్ళో కూడా మామిడి తోరణాలతో కొబ్బరి మట్టలతో వివిధ రకాల అభిషేకాలు, యజ్ఞాలు, హోమాలు, అన్నదానాలు అనేక రకాలైన కూడా ఈ విధంగా ఈ గుడికి చాలా మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇదే అన్ని దేవాలయాలు కూడా భక్తి భావంతో పెంపొందించాలి. తరతమ భేదాలు లేకుండా చిన్న పెద్ద కులము మతము వర్గము విభేదము పార్టీలు ఎలాంటి లేకుండా కేవలం హిందుత్వం అనే నినాదంతో మనమంతా కలిసిగట్టుగా ఉండాలని ఆ భగవంతుని ఎల్లవేళలా మన అందరిపైన కూడా దయ చూపించాలని ఆ హనుమాన్ని శ్రీరామచంద్రుణ్ణి మనందరి తరఫున వేడుకుంటున్నాం. శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి అక్కడ హోమాలు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి మా హనుమాన్ టెంపుల్ అధ్యక్షతనంతో మా గ్రూపులో ఉన్న సభ్యులందరం కలిసి ఈ రోజున హనుమాన్ గ్రూపు గోదంగడ్డ హనుమాన్ గ్రూపు భక్తులందరం కలిసి సహకారం చేసుకొని అక్కడ అయోధ్యలో రామ మందిరంలో హోమం జరుగుతుంది కాబట్టి ఈరోజు అక్కడ జరిగే విధంగా మనం సుధా హోమం జరుపుకోవాలని ఆలోచన కొద్దీ ఆ దేవుని కృప అందరికి ఉండాలని భక్తులకు ఉండాలని మేము ఈరోజు హోమం చేయడం జరిగినది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హోమగుండానికి కూర్చున్న భక్తులు చాలామంది ఉన్నారు. భక్తులు వచ్చారు చాలామంది. దీనివల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మేము చేసిన ప్రతిఫలం వచ్చినట్టుగా సంతోషంగా ఉన్నాము. అందరినీ ఆ శ్రీరామచంద్రుడు అందరినీ దయ చూడాలి. అందరినీ దయ చూసి అందరి భక్తులను ఆదుకోవాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటాను. నేను
మొదటి కరసేవ లోపల పాల్గొన్నాను. అప్పుడు నాకు 21 సంవత్సరాల వయస్సు. ఇక్కడి నుండి 8 మంది కరసేవకులుగా వెళ్ళాము. దాదాపు 150 కిలోమీటర్ల నుండి 180 కిలోమీటర్ల వరకు కాలినడకన అడవుల గుండా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం అక్కడికి ఎవరిని కూడా వెళ్లకుండా అడ్డుకుంది. దాంతో మహారాష్ట్ర చివరి నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రం దాటేంత వరకు కూడా కాలినడకన అడవుల గుండా కేవలం స్వామి శరణమని ఏ విధంగా అయ్యప్ప స్వాములు వెళ్తారో అలా జై శ్రీరామ్ అనే నినాదంతో మేము వెళ్ళాం. అక్కడ కూడా ఇంటింటికి ఒక్కొక్క ఇంటి లోపల గంట మాత్రమే ఉంటూ మా సమాచారం తెలవగానే పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు మమ్మల్ని తప్పించారు. ఆ విధంగా వారం రోజులు వారణాసి లోపల తప్పించుకున్నాం. కానీ చివరికి విపరీతమైన దెబ్బలు కొడుతుంటే తట్టుకోలేక చాలామంది మూకుమ్మడిగా ఒకటేసారి అరెస్ట్ అయ్యాం. దాదాపు 18 రోజులు గాజాపూర్ జైలు లోపల ఉన్నాం. అక్కడి నుండి ఎప్పుడైతే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందో అప్పుడు మేము బయటకు వచ్చేసి ఆ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాతనే వెళ్తామని చెప్పాం. కానీ మేము జైల్లో ఉన్నప్పుడే బెంగాల్లో ఉన్నటువంటి కటారి సోదరులు ఇద్దరు కూడా ఆ మందిరం పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమాధిని కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. దాంతో ప్రభుత్వం పోలీసులు కాల్పులు జరిపారు. ఎప్పుడైతే మన కరసేవకులు చనిపోయారో రామభక్తుల యొక్క ఆవేశం పొంగి పొర్లింది. దాంతో మూకుమ్మడిగా లక్షలాది మంది వచ్చారు. అప్పుడు సరయూ నదిపై బ్రిడ్జి పైన ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కరసేవకులందరినీ విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మేము ఆ అయోధ్య రాముని దర్శించుకోవడానికి వెళ్ళాం. కానీ మొత్తం రక్తసిక్తమై ఉన్నటువంటి అయోధ్యను చూసి వచ్చాం. ఈ జన్మలో ఆ రాముని యొక్క ఆలయం అవుతుందో కాదో అని చెప్పేసి అనుకున్నాం. కానీ నా యొక్క జన్మ తరించింది అనుకుంటున్నాను. నేను కరసేవలో పాల్గొన్నటువంటి వాడిని చివరి శ్వాసతో ఉన్నప్పుడే దాదాపు 33 సంవత్సరాల తర్వాత ఈరోజు రామాలయం నిర్మాణం అయింది. బాలరాముని ఇలా ప్రతిష్ఠించుకున్నాము. ఈ నా యొక్క జన్మ ధన్యమైందని చెప్పేసి ఈరోజు ఇక్కడ పాటిమీది హనుమాన్ దేవాలయం లోపల హోమం జరిపి ఆ భగవంతుణ్ణి ధ్యానించుకొని ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని